ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా టీఎఫ్సిసి ద్వారా షార్ట్ ఫిలిం అవార్డ్స్ చేస్తున్నాము. ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, అంటే ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, కొత్త డైరెక్టర్స్ కానీ, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం చాలామంది యువకులు ఎన్నో సినిమా షార్ట్ ఫిలిం తీసి ఎక్కడ మనం ప్రదర్శించాలి అనే దారి లేక చాలామంది సతమతం అవుతున్న తరుణంలో మా దగ్గర చాలామంది అప్రోచ్ కావడం జరిగింది. మా ఫిలిం ఛాంబర్లో వచ్చి అడగడం, డెఫినెట్గా మీరు చేస్తానని చెప్పి నా సినిమాని కూడా పక్కన పెట్టి ముందు ఇది చేద్దామని ఫస్ట్ ఇది చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎంట్రీ ఫీ తీసుకోవట్లేదు. మా ఛాంబర్ నుండే ఓన్గా క్యాష్ ప్రైజ్ కానీ, అవార్డ్స్ కానీ సొంతంగా మా ఛాంబర్ నుంచి ఇస్తున్నాము. ఎక్కడ కూడా మనం డబ్బులు వసూలు చేయొద్దని మేము ఎవరు కూడా షార్ట్ ఫిల్మ్ ఎంట్రీ ఫీజు లేదు. ఎవరైనా డైరెక్ట్గా వచ్చి చేయొచ్చు. అలాగే లేదంటే మాకు పోస్ట్ ద్వారా కూడా పంపొచ్చు అనేది లాస్ట్ డేట్ ఏమో 13 అని పెట్టుకున్నాము. దానికి ముఖ్యంగా దీన్ని చూసి మేడం గారు బాగా స్పందించారు. ఒక మంచి కాజ్ ఉంది, ఇట్లాంటివి చేస్తున్నారనే దాని మీద మేము మేడం గారిని జ్యూరీ కమిటీ చైర్మన్గా వేయాలని అనుకున్నాము. ఇంద్రజ గారు జ్యూరీ కమిటీ చైర్మన్గా చేయబోతున్నారు దీనికి. అలాగే ఇంకా కొందరిని కూడా వేయాల్సిన అవసరం ఉంది. మా బోలే గారిని మన మెంబర్గా వేస్తున్నాము. ఎందుకంటే చాలా వచ్చున్నాయి. ఒక 5గురు కమిటీ వేసి వాళ్ళు తీసుకున్న డిసిషన్ ప్రకారమే మేము ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేసి 21 జూన్ ప్రసాద్ ల్యాబ్లో అవార్డ్స్ చేస్తున్నాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడింటికేమో క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. అలాగే అవార్డు కూడా ఇస్తున్నాము. అలాగే 5 ప్రైజులు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫిఫ్త్ వరకు కూడా ఇస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేస్తూ ఉన్నారు షార్ట్ ఫిలిమ్స్. దాదాపుగా అందరికీ ఏదో ఒకటి జరగాలి అనే దాని మీద చేయాలి అనే ఉద్దేశంగా చేస్తున్నాము. మంచి అంటే వాళ్ళు ఏదైనా కంటెంట్ తీసుకొని కానీ తీయడము బాగుందా లేదా, వాళ్ళ స్క్రీన్ ప్లే బాగుందా లేదా, జడ్జ్ వాళ్ళు జ్యూరీ ద్వారా వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాని ప్రకారంగానే వస్తాయి. కొందరికి డౌట్ ఉంది, నేను ఈ రకమైన కంటెంట్ తీసుకున్నాను, అది పెట్టొచ్చా లేదా అని నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. మీరు ఏ రకమైన కంటెంట్ అంటే తీసుకోండి, కానీ అది బాగా ఉండాలి, చూడడానికి బాగా ఉండాలి, సబ్జెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి, ఏ కథ అయినా కరెక్ట్గా కథ ఉండాలి, దానికి తగ్గ స్క్రీన్ ప్లే అలాగే కెమెరా కూడా ఉండాలి. అవన్నీ జ్యూరీలో డిస్కస్ చేసి వాళ్ళు చూస్తారు. కాబట్టి మీరు ఎవరైనా ఏ టైప్ కథ అయినా చేసుకోవచ్చు. ఇంకా మీకు 13వ తారీఖు వరకు టైం ఉంది. ఇప్పటికే చాలా వచ్చున్నాయి, ఇంకా టైం కూడా ఉంది. ఈ టైం లోపల మీరు ఎప్పుడైనా మాకు ఛాంబర్ ద్వారా డైరెక్ట్ వచ్చినా ఇవ్వచ్చు, లేదంటే మీరు పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. అది కూడా ఒక్క తెలంగాణ కాదు, తెలంగాణ, ఆంధ్ర ఏ రాష్ట్రంలో అయినా, తెలుగు, కన్నడ నుంచి తెలుగు అయినా, కన్నడ నుంచి వచ్చినా పర్లేదు. ఎవరైనా మాకు తెలుగు షార్ట్ ఫిల్మ్ ఎవరు పంపినా దాన్ని పరిగణలోకి తీసుకుంటాము. తప్పకుండా ఇంకా ఎవరైనా, చాలామంది ఇప్పటికే ఇచ్చినారు, ఇంకా ఎవరైనా పంపే వాళ్ళు ఉంటే తప్పకుండా పంపండి. మేము అనుకున్న విధంగా మాకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేడం గారు జ్యూరీ చైర్మన్గా ఒప్పుకున్నందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆమె చాలా సినిమాలు హీరోయిన్గా చేస్తున్నారు, అందరికీ నోటెడ్గా ఉన్నారు, ఆమెకు ఐడియా ఉంది, సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆమెకు మంచి చెడ కథలు ఏంటి, ఆమె హిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మంచి చెడు ఏందని తెలుసు కాబట్టి ఆమెను అందుకే జ్యూరీ కమిటీ చైర్మన్గా వేయడం జరిగింది. తప్పకుండా మంచి డిసిషన్ వస్తుంది, మంచి వాళ్ళకే వస్తుందనే నాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఎవ్రీ ఇయర్ మేము దీన్ని జూన్ 2 మా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాము. తప్పకుండా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని చేయాల్సిందిగా మరొకసారి చేస్తూ, ఇంత మంచి మేము ఒక్కసారి పిలవగానే మా పిఆర్ఓ రమేష్ గారు చాలా మంచి ఆర్గనైజ్ చేసి చాలామంది ఈరోజు అందరూ ప్రెస్ అంతా వచ్చింది. వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బైసాబ్ మా సినిమాలు చేసినట్టే దీన్ని కూడా మీరు కొంచెం మంచి పబ్లిసిటీ చేసి ఇంకా ఎక్కువ వచ్చేట్టు చూడండి. ఎందుకంటే మంచి వాళ్ళు మిస్ అయితే కష్టమవుతుంది, మంచి కథ వస్తే వాళ్ళకి ప్రైజ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అందరికీ తెలిసే విధంగా మీరు చేయాల్సిందిగా మరొకసారి తెలుపుతూ, ఇంద్రజ గారికి అలాగే బోలే గారికి నా థ్యాంక్ చెప్తూ. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి
చైర్మన్ గారు మన రామకృష్ణ గారికి ప్రత్యేకత ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను ఈ షార్ట్ ఫిల్మ్ దానికి జ్యూరీ చైర్మన్గా చేసినందుకు. నేను ఆయనతో చెప్పింది ఒకే ఒక్క మాట, చాలా మంచి పని చేస్తున్నారండి. నిజంగా చాలా మందికి అవకాశం కావాలి, దాన్ని ప్రదర్శించడానికి ఒక సరైన వేదిక కూడా కావాలి. టిఎఫ్సిసి అనేది నిజంగా ఆ సంస్థకంటూ ఒక వాల్యూ ఉంది, ఒక ప్లేస్ ఉంది. మనం యూట్యూబ్లో పెట్టొచ్చు, మనకంటూ ఓన్గా ఒక బ్లాగ్ చేసుకొని పెట్టొచ్చు. ఇప్పుడు ఇన్స్టా కానివ్వండి, ఫేస్బుక్, సోషల్ మీడియా మొత్తంలో ఎక్కడ కూడా మన కంటెంట్ అనేది మనం పెట్టుకోవచ్చు. బట్ కాంటెంట్ అనే దానికంటే కూడా మనం దాన్ని ఎక్కడ ప్రదర్శిస్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టిఎఫ్సిసి అన్నది చాలా చాలా రెస్పెక్టెడ్ అండ్ వెరీ వెరీ రినౌన్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి, అండ్ మనకు తెలంగాణ ఫిల్మ్ ఒక్కదానికి చెందింది మాత్రమే కాదండి. ఇప్పుడు ఇక్కడ మీరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మీకు చూసేవాళ్ళు ఎవరు అన్నదాని వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక వీడియో చేసుకున్నాము, లేదా ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకున్నాము, మన బ్లాగ్లో పెట్టుకున్నాము, లేదా మన ఇన్స్టాలో పెట్టుకున్నాము, మన యూట్యూబ్లో పెట్టుకున్నాము అన్నప్పుడు చూసేది ఎవరై ఉంటారంటే ఓన్లీ ప్రేక్షకులు మాత్రమే అయి ఉంటారు. ఎక్కువ శాతం మంది ఫిల్మ్కి సంబంధించిన వాళ్ళు కానీ, మనం ఎక్కడికైతే వెళ్ళి చేరాలని మన గోల్ అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి చేరేదానికి ఏదైనా విధంలో అది ఉపయోగపడుతుందా అంటే కేవలం ఒక 10-20% మాత్రమే. బట్ టిఎఫ్సిసిలో మీరు మీ షార్ట్ ఫిల్మ్స్ సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ చూసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రేపు మీరు ఏ ప్లేస్కి చేరుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు చూస్తారు. సో మీరు అదేంటి, ఇప్పుడు ప్రైజ్ మనీ కూడా సార్ చెప్పారు. ఫస్ట్ ప్రైజ్ 10,000, తర్వాత 7,500, తర్వాత థర్డ్ ప్రైజ్కి 5,000 అని. మీరు రూపాయలను చూడకండి, ఇక్కడ మీకు దొరికేటువంటి ఆ అవార్డు కానివ్వండి, సర్టిఫికేట్ ఉంది కదా, దాని వాల్యూ కొన్ని లక్షలకి సమానం. ఎప్పుడూ కూడా మనం ఏం చూడాలంటే అండి, మన గమ్యాన్ని చేరుకోవడానికి మనం వెళ్ళే బాట కరెక్ట్గా ఉందా లేదా. చాలామంది అంటే ఒక చిన్న కథ ఉంది, అది మాత్రం షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను మీకు. రమణ మహర్షి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన దగ్గర ఒకరు వచ్చి చెప్పారంట, అంటే ఏదో నైవేద్యానికి స్వీట్లు ప్రిపేర్ చేస్తున్నప్పుడు చీమలు వచ్చేస్తున్నాయంట. వచ్చేసి అది ఆ లడ్డు పట్టడానికో లేదా ప్రసాదం రెడీ చేయడానికో అడ్డుపడుతున్నాయంట. రమణ మహర్షి చెప్పారంట, ఏం లేదు, ఒక కేజు చక్కెర తీసుకెళ్ళి ఆ మూలన పడే, నువ్వు నీ పని చూసుకో అని. 1 కేజీ చక్కెర తీసుకెళ్ళి ఆ మూలన పడేశారు. చీమలన్నీ వెళ్ళిపోయి దానికి చేరుకున్నారు. ఇక్కడ వీళ్ళు హ్యాపీగా పని చేసుకున్నారు. సో ఎప్పుడు కూడా అండి, మన గమ్యాన్ని చేరుకునే దారిలో వెళ్తున్నప్పుడు చిన్న చిన్నవి, అంటే మనకు వచ్చేటువంటి ఈ స్మాల్ అలవెన్సెస్ అంటారు కదా, అవి మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాయి, పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. కానీ అటు వెళ్ళకుండా మనం వెళ్ళాల్సిన ఆ ప్లేస్కి చేరుకోవడానికి ఏది సరైన దారి, అది మీరు చూసుకోవాలి. సో ఇక్కడ టిఎఫ్సిసి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మీకు అలాంటి ఒక దారిని, అలాంటి ఒక గమ్యాన్ని చేరుకునేదానికి ఒక హెల్ప్గా మీకు సాయపడుతుందన్న నమ్మకం నాకుంది. అందుకే నేను సార్తో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, నేను కూడా ఇందులో ఒక పార్ట్ అవ్వాలి, అయితే నేను చాలా సంతోషిస్తానని. కానీ ఆయన ఇమ్మీడియట్గా, మ్యామ్ మీరు వస్తారంటే మాకు ఇంకా హ్యాపీ, మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో తప్పకుండా మీ ఒక అంటే ఒక ఎంకరేజ్మెంట్ కానివ్వండి, లేదా మీకున్నటువంటి అవగాహన, నైపుణ్యత, అది కూడా ఇక్కడ ఉంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఐ విష్ అండ్ ఐ హోప్ చాలామంది టాలెంటెడ్ పీపుల్ మన మధ్య ఉన్నారండి. అవకాశాలు లేక, సరైన అవకాశం లేక, లేదా ఆ అవకాశాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలని దారి తెలియక ఉన్నవాళ్ళు చాలామంది మన మధ్య ఉన్నారు. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మాకు మంచి మంచి స్టోరీల్ని అందివ్వండి. మేము తప్పకుండా ప్రతి ఒక్కటిని చూసి ఆ తర్వాత విజేతల్ని ఎన్నుకుంటాము. కానీ ఇక్కడ విజేతలు మాత్రమే విజేతలు కాదండి, మీరు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు కదా, ఎఫర్ట్స్ పెడుతున్నారు కదా, మీరందరూ కూడా విజేతలే. మీకు టిఎఫ్సిసిలో దొరికేటటువంటి ఆ సర్టిఫికేట్, ఆ అవార్డ్, దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్.
అండ్ మా కమిటీలో ఇంకా కూడా కొంతమందిని రామకృష్ణ గారు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు బోలే గారు వచ్చారు, అలాగే ఒక కొరియోగ్రాఫర్ జాయిన్ అవుతారు, ఒక డైరెక్టర్ జాయిన్ అవుతారు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ జాయిన్ అవుతారు. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒకరిని తీసుకొచ్చి వాళ్ళ చేత అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరు బెస్ట్గా చేశారనేది మనం ఎన్నుకోగలం. సో అలా అందరం కలిసికట్టుగా చాలా భారీ ఎత్తున ఇది చెయ్యాలి, ఎవ్రీ ఇయర్ చెయ్యాలన్న ఒక నిర్ణయంతో ముందుకు వస్తున్నాము. మీ అందరి సహకారం కావాలి, ముఖ్యంగా డిజిటల్ మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని తీసుకెళ్ళి చేర్పించాలి. అండ్ ఐ విష్ అండ్ ఐ హోప్ చాలా మంది కళాకారులు మన మధ్య నుంచి వస్తారు. ఈ ఒక ప్రయత్నం అయితే రామకృష్ణ గారు చిరస్థాయి అలా నిలిచిపోతుంది అంతే. మంచి పేరుతో టిఎఫ్సిసికి అలా నిలిచిపోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక కళాకారుని. ఈరోజు ముఖ్యంగా నేను ఈ వేదిక మీద అంటే ఇక్కడ ప్రెస్లో అటెండ్ కావడానికి ముఖ్య కారకులైనటువంటి మా టిఎఫ్సిసి చైర్మన్ అయినటువంటి మా ఆర్కే గౌడ్ అన్నగారు. ఒక కళాకారుడిగా నేను బేసిక్గా వర్క్ చేసేటప్పుడు నాతో కూడా కొన్ని పాటలు చేయించారు. నాలాంటి ఎంతోమంది కళాకారులకి ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేయడంలో చాలా అందవేసిన పెద్ద మనిషి, చాలా గొప్ప మనిషి, కళా పిపాసి, కళాకారులు, డైరెక్టరు, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా ఎన్నో సినిమాలు చేసి ఆయన సినిమాల్లో ఎంతోమంది కళాకారులకి, అటు పెద్ద కళాకారులకి, చిన్న కళాకారులకి, అప్పుడే అడుగు పెడుతున్నటువంటి బుడి నడకల కళాకారులకు కూడా వారు అవకాశం ఇచ్చి వాళ్ళ ఇండస్ట్రీలో ఆయన పేరు చెప్పుకోకపోయినా ఆయన వెనకాల ఎంతోమంది కళాకారులు ఇవాళ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే అది నేను కూడా చూశాను. అందులో నేను కూడా ఒకడిని. నాకు కూడా అన్నగారి ప్రోత్సాహం ఎంతో ఉంది. ఆ రకంగా ఇప్పుడు ఆయన ఈ టిఎఫ్సిసి తరఫున ఆయన నిర్వహించేటువంటి లఘు చిత్రాల పోటీలకు ఎంతోమంది కళాకారులు ఇవాళ ఆహ్వానిస్తున్నారు అంటే వాళ్ళు ఇందాక మా ఇంద్రజ మేడం గారు చెప్పినట్టు వాళ్ళు మళ్ళీ ఎంతో పెద్ద మెట్టెక్కేటువంటి ఇంకా రేపటి భవిష్యత్తు కోసం, కళా భవిష్యత్తు కోసం మీ ముందు కూడా అంటే ఇలాంటి మీడియా ముందు కూర్చున్నటువంటి గొప్ప కళాకారులుగా ఎదిగేటువంటి, ముందడుగు వేసేటువంటి కళాస్థాయి వాళ్ళకు కలిగించడానికి ఈ లఘు చిత్రాల పోటీ నిర్వహించడం అనేది అంటే జనరల్గా ఎంతోమంది నిర్వహిస్తారు, కానీ ఒక ఎంతో పేరున్న వ్యక్తి ఇండస్ట్రీలో మంచి దిగ్గజమైనటువంటి అన్నగారు ఆర్కే గౌడ్ అన్నగారు ఇలాంటి కంటెస్ట్ నిర్వహించడం అనేది చాలా గొప్ప అదృష్టంగా ప్రతి ఒక్క కళాకారుడు భావించి ఇందులో పాల్గొనాలి అనేది నా యొక్క ముఖ్య సూచన. అందరికి కూడా ఒక కళాకారుడిగా నా సూచన. ఈ సూచన ఇవ్వడానికి, నన్ను ఇందులో మెంబర్షిప్గా చేర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నేను చిన్న కళాకారుడిగా ఇప్పుడిప్పుడే అడుగులతో ముందుకెళ్తున్నటువంటి తరుణం. ఇందులో భాగంగా ఈరోజు ఒక అదృష్టమైన విషయం చెప్తాను మీకు. ఇది చెప్పాలి నేను మీడియా మిత్రుల సాక్షిగా. ఇంద్రజ మేడం గారు అంటే వారి పక్కన కూర్చున్నటువంటి నాకు స్థాయి కాకపోయినా ఇది నిజం, వారిది జడ్జి స్థాయి. నేను ప్రోగ్రాం అంటే టీవీ ఛానల్స్లో మంచి మంచి షోస్లో నేను పాటలు పాడుతుంటే మేడం గారు మాకు జడ్జ్ చేస్తారు. మా యొక్క కళ గురించి, కళాకృతి గురించి వారు కొనియాడుతారు. మమ్మల్ని వారు సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని ఇంకా ముందడుగు ఎలా వేయాలో మాకు నేర్పిస్తూ ఉంటారు ఇప్పటికీ. అప్పుడు వారు స్టార్, ఎంతో పెద్ద స్టార్ నటి, కానీ ఇప్పుడు స్టార్స్ కావడానికి మాకు సూచనలు ఇచ్చేటువంటి మా జడ్జి మా ఇంద్రజ మేడం గారు. వారి పక్కన కూర్చొని మాట్లాడడం ఒక నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నా. అంటే నాకు ఇంత ఇలా మాట్లాడగలుగుతున్నా అంటే ఇంకా నేను అదృష్టంగా అంటే నేను నిజంగా నాకు నేనే పొగుడుకుంటున్నాను. ఎందుకంటే వారు మాట్లాడుతుంటే మేము చేతులు కట్టుకుని వింటూ ఉంటాం. అంతేకాకుండా నేను వేదిక మీద నన్ను వారు ప్రోత్సహించి ఒక పెద్ద వేదిక మీదకి నేను వెళ్ళడానికి గల కారణం వారు నాకు అయ్యారు. అంతేకాకుండా తమిళ్లో, ఇక్కడ తెలుగు కాకుండా తమిళ్లో విజయ్ ఆంటోనీ గారి సినిమా కూడా నేను చేయడానికి విజయ్ ఆంటోనీ గారు జడ్జిగా మేడం పక్కన కూర్చున్నారు. కూర్చున్నప్పుడు విజయ్ గారు బోలే గారి టాలెంట్ చూడండి అని నాతో పాడించి, విజయ్ గారు నన్ను పిలిపించి అక్కడ మంచి స్టార్ హోటల్లో నన్ను పెట్టి అక్కడ నాకు డబ్బులు ఇచ్చి
వారి సినిమాకి 2 పాటలు చేయించుకున్నటువంటి అవకాశం నాకు వచ్చింది అంటే ఇంద్రజ మేడం గారు అయ్యో కారణం. సార్ సార్ ఇలా అంటే నేను ఒక ఎంతో మాట మంది చెప్పాలండి, ఎంతో మందికి మనం సాయపడతాం, ఎంతో మంది వాళ్ళ కళని చూసి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని చూసి, టాలెంట్ లేకపోతే మనం చేసేది కూడా ఏం లేదండి. మంచి నేర్పిన మనుషులందరికీ, మంచి నేర్పిన మనుషులందరికీ, మంచి చెప్పిన మనసులందరికీ ఆహా. మనసు నిండా దండం పెడతా, అమ్మకు దండం పెడతా, నాన్నకు దండం పెడతా, ఇంద్రజ మేడం అయ్యో చూస్తాను గారికి దండం పెడతా.